UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ అండి, నమస్తే. రైట్, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 గురించి అయితే మనం మాట్లాడదలుచుకుంటే రైట్, నిన్న అంటే ఫస్ట్ డే అదేవిధంగా సెకండ్ డే కూడా జరిగిన ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో భాగంగా అయితే మాత్రం బిగ్ బాస్ అయితే కొత్త రూల్స్ని అయితే ఇందులో తీసుకురావడం అనేది మనం గమనించవచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్తో మనం కంపేర్ చేసుకుంటే కనుక అక్కడ ఏంటంటే క్యాప్టెన్సీకి సంబంధించి ఆ గేమ్స్ పెట్టడం కానీ టాస్క్లు ఇవ్వడం కానీ అటువంటివి జరిగాయి. రైట్, ఈ సీజన్ వచ్చేటప్పటికి ఏంటంటే క్యాప్టెన్సీ అనేది లేదు. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక ముగ్గురు చీఫ్ని అయితే మాత్రం ఎన్నుకోమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా మెయిన్గా ఫస్ట్ వచ్చేటప్పటికి గేమ్ అనేది ఒక టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది, ఒక గేమ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో అందులో వచ్చేటప్పటికి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళలో వచ్చేటప్పటికి నిఖిల్ ఒకడు, తర్వాత బేబక్క, అదేవిధంగా శేఖర్ భాష, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యష్మికా గౌడ్, నెక్స్ట్ వచ్చేటప్పటికి నైనిక అనమాట. అయితే వీళ్ళ ఆరుగురికి సంబంధించి అయితే మాత్రం ఒక గేమ్ అనేది టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో వచ్చేటప్పటికి ఏంటంటే ఒకరి ఎవరైతే ఉంటారో ఈ ఆరుగురిని కూడా ఒక థ్రెడ్ మీద, అంటే కలర్ థ్రెడ్ మీద అయితే వీళ్ళందరినీ కూడా ఉండమని, హోల్డ్ చేసుకొని దాని మీద బ్యాలెన్స్డ్గా ఉండమని, కింద కూడా పడకుండా ఉండేలాగా ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళలో ఒకరిని చీఫ్ అయితే చేస్తామని చెప్పని బిగ్ బాస్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఒక స్పిన్నింగ్ రోల్ అవుట్ పెట్టడం జరిగింది. అక్కడ స్పిన్ చేసిన తర్వాత ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్కి సంబంధించిన థ్రెడ్ అనేది వీళ్ళు కట్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ గేమ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నిఖిల్ వచ్చేటప్పటికి ఫైనల్గా విన్నర్గా మిగిలాడు అనమాట. సో నిఖిల్ని అయితే మాత్రం ఫస్ట్ చీఫ్గా అయితే మాత్రం తను అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇందులోనే అంటే ఇక్కడ ముగ్గురు చీఫ్లను అయితే మాత్రం ఎన్నుకుంటారని చెప్పారు కాబట్టి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక చిన్న మన కోన్స్ అంటాం, ఇప్పుడు మన ట్రాఫిక్ దగ్గర అక్కడ పెడతా ఉంటారు. సో అట్లాంటి చిన్న చిన్న కోన్స్ని అయితే, ప్లాస్టిక్ కోన్స్ని అయితే పెట్టి వాటిని ఏంటంటే చేతులతో కానీ ఎట్లా ముట్టుకోకుండా ఓన్లీ లెగ్స్తో కానీ, లేదంటే అంటే హ్యాండ్స్ యూజ్ చేయకుండా ఆ కోన్స్ అనేవి తీసుకెళ్ళి అక్కడ స్టెప్ బై స్టెప్ పెట్టాలని చెప్పని ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. అందులో వచ్చేటప్పటికి మిగిలిన నలుగురు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది, మిగిలిన 5 కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ గేమ్లో వచ్చేటప్పటికి నైనిక వచ్చేటప్పటికి విన్ అవ్వడం జరిగింది. సో అక్కడ తనని సెకండ్ చీఫ్గా అయితే మాత్రం అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో ఇలా చేస్తున్న తరుణంలో ఏమైందంటే ఈ గేమ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దీనికి కొంతమందికి అయితే మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. కానీ కొంతమంది అయితే మాత్రం దీన్ని ఎలా అంటే వాళ్ళని మాత్రమే ఎందుకు అన్నట్టుగా కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళ అక్కడ మాట్లాడుకోవడం కూడా మనం గమనించాం అనమాట. రైట్, ఇక్కడైతే మాత్రం సెకండ్ చీఫ్ అయితే ఎవరైతే ఉన్నారో తను అనౌన్స్ అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ చీఫ్కి సంబంధించి వచ్చేటప్పటికి మాత్రం తనకి బిగ్ బాస్ అన్నీ ఇక్కడ స్టార్ట్ చేశాం అనమాట. బిగ్ బాస్ యొక్క గేమ్ ప్లానింగ్ ఎట్లా, గేమ్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది అనేది బిగ్ బాస్ ప్లాన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చేశాడండి బిగ్ బాస్, ఇప్పుడు ఫస్ట్ చీఫ్ అండ్ సెకండ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఈ నలుగురిలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బేపక్క కానీ, నబీల్ కానీ, అండ్ శేఖర్ భాష కానీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి యష్మి గౌడ్ కానీ, వీళ్ళ నలుగురిలో ఎవరినొకరిని ఎంచుకునే అవకాశం వీళ్ళిద్దరికి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే మొదలైందనమాట. సో ఇక్కడ మొదలైన తర్వాత ఈ ఎవరైతే మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మధ్యన కూడా ఇప్పుడు డిబేట్ అనేది జరగడం మొదలైంది. సో ఇక్కడ మెయిన్గా ఏదైనా పాయింట్ రేస్ చేయడం కానీ, లేదంటే ఏదైనా పాయింట్స్ పట్టుకుని దాని మీద డిబేట్ చేయడం కానీ, వాయిస్ అనేది రేస్ చేయడం కానీ జరిగేది ఎక్కడంటే సోనియా దగ్గర అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఎపిసోడ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అనిపించవచ్చు సోనియా ఎందుకని ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతుంది, ప్రతి దాంట్లో కూడా ఎందుకని ప్రతి ఒక్కరిని జడ్జ్ చేసి మాట్లాడుతుంది, రూల్ పెట్టినట్టుగా మాట్లాడుతుంది అని చెప్పినట్టు కూడా మనం గమనించవచ్చు. సో నాకు కూడా డౌట్గానే ఉంది, నాకు కూడా అనిపించింది అలాగే. ఎందుకనంటే ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు మనం ఓన్గా రూల్స్ పెట్టుకోవడానికి అయితే కుదరదు. ఎందుకంటే బిగ్ బాస్ ఏదైతే రూల్ పెడతాడో ఆ రూల్ ప్రకారమే మనం అక్కడ పార్టిసిపేట్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సోనియా ఏంటంటే కొంచెం ఆమె కూడా ఎక్కువ రూల్ చేయడం కానీ, లేదంటే తను ఎక్కువ రూల్స్ పెట్టి, లేదంటే కొన్ని పాయింట్స్ మాట్లాడి రేస్ చేసి తన వైపు ఏమీ లేనట్టు, నేను చాలా క్లియర్ కట్గా ఉన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సేమ్ టైం ఏంటంటే సెకండ్ వచ్చేటప్పటికి మన నాగమణికంట ఉన్నాడు. నాగమణికంట కూడా చాలా అంటే చాలా సైలెంట్గా, కామ్గా, కూల్గా కనిపిస్తున్నాడు. అంటే ఈ కూడా తన గేమ్ ప్లాన్ తను కూడా అన్నాడు మధ్యలో ఒకసారి ఏంటంటే ఇది నేను అంటే ఇక్కడ నా గేమ్ ప్లాన్ నాకు ఉంది, నేను దాన్నే యూజ్ చేస్తున్నాను, నా స్ట్రాటజీ నాకు ఉందని తను చెప్పడం జరిగింది. అయితే వీళ్ళందరూ ఏంటంటే అట్లా ఎలా కుదురుతుంది, నువ్వు అలా కాదు, అందరితో పాటు కలవాలి, ఇది బిగ్ బాస్ కాబట్టి లెట్స్ సెలబ్రేట్, మనం చక్కగా మనం అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా ఈ గేమ్ని అనేది ఆడాలి అది ఇది అని మిగతా వాళ్ళు కూడా అనడం జరుగుతుంది. కానీ
నాగమణికంట వచ్చేటప్పటికి నాకు అట్లా లేదు, నేను అట్లా చేయలేను, నేను ఎవరితో కూడా కలవలేను, ఎందుకంటే నా పాస్ట్ వచ్చేటప్పటికి చాలా చాలా భయంకరమైన పరిస్థితిని నేను చూసి వచ్చాను, ఫేస్ చేసి వచ్చాను, అవి ఎవరికి మీకు ఎవరికి తెలియదు అని చెప్పని తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నా కానీ కొంతమంది ఏంటంటే అవన్నీ మనకు అనవసరం, ఎందుకంటే ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నావు అదే కావాలి, నువ్వు పాస్ట్ బయట ఏం చేసావా లేకపోతే ఏం చేస్తున్నావు అనేది అనవసరం, ఇక్కడైతే ఎలా ఉందో దానికి సంబంధించి మాత్రం నువ్వు చేయాలని చెప్పన్నట్టుగా వీళ్ళందరూ కూడా తనని మణికంఠను సైడ్ చేయడం అనేది, ఒక కార్నర్ చేయడం అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ నేను కార్నర్ చేస్తున్నానని చెప్పని క్లియర్గా నేను కూడా చెప్పట్లేదు, అక్కడైతే కనిపిస్తుంది వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం అయితే మాత్రం మణికంఠని సపరేట్గా చూస్తున్నారు. ఇక్కడ మాట్లాడుకుంటే మధ్యలో కూడా శేఖర్ భాష కానీ లేదంటే నబేల్ కానీ లేదంటే నవీన్ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్నప్పుడు గ్రూప్గా మాట్లాడుకుని అలా లాన్లో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు తను ఎందుకని అంటే అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మనం మణికంఠ ఏంటంటే నాగమణికంఠ జస్ట్ ఒక చిన్న న్యాప్ వేసాడు అనమాట, కొంచెం అలా పడుకున్నప్పుడు మనందరికీ తెలిసిందే, ఎవరైనా బిగ్ బాస్ హౌస్లో పడుకుంటే వెంటనే డాగ్స్ అనేవి మొరగడం, ఆ సౌండ్ అనేది వస్తుంది కాబట్టి, అలర్ట్ అనేది వస్తుంది కాబట్టి ఆ అలర్ట్ వచ్చిందనమాట. రాగానే పాపం నాగమణికంఠ వెంటనే లేచి అలర్ట్ అయ్యి తను ఒక రూమ్లోకి అయితే వెళ్ళిపోయాడు. అంటే నిద్ర నుంచి డివేట్ అవ్వడానికి అట్లా వెళ్ళిపోయాడు. వీళ్ళు ఏంటంటే చూసారా తిను ఎలా ఉన్నాడో, ఎప్పుడు చూసినా కానీ ఇలా సైడ్ ఉంటాడు, ఎవరితో మాట్లాడు అది ఇది అన్నట్టుగా వీళ్ళు కూడా కొన్ని గుసగుసలు అయితే వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. సో ఇలా ఈ ప్రకారంగా వచ్చేటప్పటికి లాస్ట్గా ఫైనల్గా వచ్చేటప్పటికి థర్డ్ సంబంధించిన ఎవరైతే చీఫ్ ఉన్నారో తన్నే అనౌన్స్ చేసే టైం వచ్చిందనమాట, తను ఎన్నుకునే టైం వచ్చిందని చెప్పని అనొచ్చు. సో ఇక్కడ వచ్చేటప్పటికి బిగ్ బాస్ ఒకటి చెప్పాడు, వీళ్ళ నలుగురిలో మీకు నచ్చిన వాళ్ళని ఎవరినైనా ఎన్నుకోండి అని చెప్పని అన్నప్పుడు బిగ్ బాస్ చెప్పిన ఆదేశాల ప్రకారమే ఇప్పుడు ఫస్ట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో సెకండ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కలిసి యష్మికాని ఎన్నుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఎందుకని ఎన్నుకుంటున్నారు అనేది దాని గురించి కూడా ఈ చీఫ్లు అనేవాళ్ళు దానికి ఆన్సర్ చేయాలి, అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సేమ్ టైం ఏంటంటే ఎందుకని వద్దంటున్నారు అనే దాని గురించి కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. సో ఈ ప్రకారంలో చూసుకున్నప్పుడు సోనియా కొంచెం ఎక్కువగానే మాట్లాడిందని చెప్పని కూడా అనుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఇచ్చిన చెప్పిన రూల్ ఏంటి, ఇప్పుడు ఫస్ట్ చీఫ్ కానీ సెకండ్ చీఫ్ కానీ థర్డ్ చీఫ్ని ఎన్నుకునే అవకాశం ఉందని చెప్పని అన్నారు. ఓకే, వాళ్ళిద్దరిది ఫైనల్, సరే వాళ్ళిద్దరి గురించి అడిగారు. వాళ్ళ మీద ఎవరినైతే ఎన్నుకుంటున్నారో వాళ్ళ మీద వీళ్ళకి ఎటువంటి ఒపీనియన్ ఉన్నదో వీళ్ళ పర్స్పెక్టివ్లో అది కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు తనలో ఉన్న క్వాలిటీస్ నచ్చి తను చేయగలదని చెప్పని అనుకుని వాళ్ళు కూడా ఒక చీఫ్గా తను ఎన్నుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు కూడా క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు లాస్ట్ సీజన్లో చూసుకుంటే మనం ఏంటంటే ఒక క్యాప్టెన్సీని ఎన్నుకోవాలి, ఒక క్యాప్టెన్ని ఎన్నుకోవాలన్నా లేదంటే ఒక క్యాప్టెన్సీ రావాలన్నా దానికి చాలా అంటే చాలా గేమ్స్ కానీ లేదంటే ఇట్లా రకరకాల టాస్క్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు విన్ అయితేనే కానీ ఆ క్యాప్టెన్సీకి అనేది అర్హులు కాదనమాట. సో అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కంపేర్ చేసుకుంటే ఇది కూడా ఒక పాయింట్ అనమాట. సో ఈ పాయింట్ పట్టుకొని సోనియా అయితే రైస్ చేయడం జరిగింది. ఇక్కడ మనం వీళ్ళిద్దరు కలిసి ఎవరైతే ఉన్నారో చీఫ్లు వీళ్ళిద్దరు కలిసి ఎన్నుకున్న వాళ్ళు యష్మి గౌడ్ అనమాట. ఈ యష్మి గౌడ్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటో చెప్పండి అని చెప్పని సోనియా అయితే మాత్రం రైస్ చేసింది సౌండ్ అనేది. సో సోనియా రైస్ చేసిన సౌండ్కి అయితే మాత్రం నిఖిల్ అయితే జవాబు చెప్పడానికి ట్రై చేశాడు. సేమ్ టైం ఏంటంటే నబిల్ కూడా అడిగాడు ఫ్రిది ఎందుకని నన్ను కాదని అనుకున్నారని చెప్పినప్పుడు ఏంటంటే నిఖిల్ ఒకటి అన్నాడు ఏంటంటే ఇక్కడ నువ్వు చాలా యాక్టివ్గా కనిపించట్లేదు, ఇంకా నీలో ఉన్న పర్సనాలిటీ ఇంకా బయటకు రాలేదు, ఆ పర్సనాలిటీని బయటే తీసుకురా, నువ్వు ఇంకా యాక్టివ్ అదేవిధంగా అందరితో కలుస్తూ ఉండు, అందరితో మాట్లాడుతూ ఉండు, అందరి దగ్గరికి వెళ్ళి క్లోజ్గా కొంచెం మూవ్ అవుతూ ఉండు అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. సో అది కనిపించలేదని చెప్పని నిన్ను కాదు అని చెప్పని అనుకున్నాం అని చెప్పని ఒక రీజన్ అయితే చెప్పడం జరిగింది. కానీ ఆ రీజన్లో కూడా వీళ్ళకి అనిపించింది మాత్రమే చెప్పారు. అక్కడ మరి పర్సనల్గా అయితే మాత్రం ఎవరికేమీ అనిపించలేదు నాకు తెలిసినంతవరకు. కానీ నవేల్ కూడా అన్నాడు లేదు నేను అందరితోనూ క్లోజ్గానే ఉన్నా, అందరితోనూ మాట్లాడుతున్నా అని చెప్పని తను కూడా చెప్పడం జరిగింది. నేను దీనికి కూడా ఫిట్ అవుతానని చెప్పని కూడా నేను భావిస్తున్నా. సరే ఓకే అని చెప్పన్న లైట్ తీసుకున్నాడు, సరే పక్క వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచ్చాడు బేబక్క గురించి కూడా అడిగారు. బేబక్క కూడా అడిగింది ఎందుకని నేను కరెక్ట్ కాదని చెప్పని అనుకున్నారు. వీళ్ళు కూడా దానికి కూడా రీజన్ చెప్పారు, ఎందుకంటే మీరు ఫిజికల్గా కూడా కొంచెం అన్ఫిట్గా ఉన్నారు. సేమ్ టైం ఏంటంటే ఎప్పుడైనా మనం ఇప్పుడు ఒక చీఫ్ పొజిషన్లో ఉన్నామంటే మనం వాళ్ళని కొంచెం కంట్రోల్
మీన్స్ అంటే మనం వాళ్ళకి చెప్పి చేపించుకునే పొజిషన్లో ఉంటాం కాబట్టి సో మనం ఏదైనా చెప్పాలి, చెప్పేలా విధానంగా మనం ఉండాలి. కానీ మీరేంటంటే కామన్ కూల్గా ఉంటున్నారు కాబట్టి మీరు చెప్పడానికి కానీ లేదంటే ఏదైనా వాళ్ళ మీద వాళ్ళకి ఏదైనా చేయించాలని చెప్పాలన్నా మీరు చేయలేరని చెప్పని భావిస్తున్నాం అని చెప్పినట్టుగా వీళ్ళు ఒక రీజన్ అనేది చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యష్మికా గౌడ్ని అయితే మాత్రం చీఫ్గా అనౌన్స్ చేసుకున్నారు. నెక్స్ట్ శేఖర్ భాషను కూడా వాళ్ళు కాదని చెప్పని అన్నారు. శేఖర్ భాష గురించి వచ్చేటప్పుడు శేఖర్ భాష కూడా అడిగారు, ఎందుకని నేను చీఫ్గా అవ్వకూడదు అని చెప్పని అడిగినప్పుడు నిఖిల్ అండ్ తను ఏం చెప్పారంటే, సార్ మీరు వచ్చేటప్పటికి చాలా అంటే చాలా మీకు మంచి కామెడీ టైమింగ్ ఉంది, అదేవిధంగా అందరితో కూడా మంచిగా మింగిల్ అవుతున్నారు, మీరు చాలా క్లోజ్గా ఉంటున్నారు అందరితో కూడా. కానీ ఏదైనా విషయం వచ్చినప్పుడు మీరు అగ్రెసివ్ అయిపోతున్నారు. ఆ అగ్రెసివ్ అయిన టైంలో ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము, మీ వర్డ్స్ అనేవి కంట్రోల్ చేయలేకపోతున్నాము, మీరు లూజ్ టంగ్ అనేది యూజ్ చేస్తున్నారు, అది రకరకాలుగా వీళ్ళు కూడా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అదర్వైజ్ మీరు అంతా చాలా అంటే చాలా వెల్ అండ్ గుడ్గా ఆడుతున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేము ఎవరిని కూడా మేము ఏంటంటే ఈ 2 డేస్లో డిసైడ్ చేసి మేము చెప్పేది కాదు, కానీ ఏంటంటే మాకిచ్చిన ఈ అవకాశాన్ని మేము యూజ్ చేసుకుని చెప్పాలి కాబట్టి సో ఇప్పుడు జరిగిన ఈ 2 డేస్లో మాత్రం మేము చూసి వాళ్ళు ఎవరైతే సెట్ అవుతారో ఫిట్ అవుతారని చెప్పని దాన్ని బట్టి మేము చెప్పామని చెప్పని అన్నారు. సో శేఖర్ భాష కూడా దాని గురించి అయితే మాత్రం ఒక వర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సరే అయితే ఓకే, నేను కూడా ఇక్కడ నుంచి నా గేమ్ ప్లాన్ నేను చూస్తాను, నా గేమ్ ప్లాన్ నేను కూడా ఆడతాను అన్నట్టుగా తను కూడా మంచి అంటే స్పోర్టివ్గానే తీసుకున్నట్టుగానే మాట్లాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరి గురించి మాట్లాడినా దేని గురించి మాట్లాడినా కానీ సోనియా అండ్ నాగమణికంటే మాత్రం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతున్నారు. కానీ ఎందుకని ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పని అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఏంటంటే సడన్గా వీళ్ళిద్దరూ రేస్ చేసేటప్పటికి వాయిస్ రేస్ చేసేటప్పటికి ఎలా అంటే అది ఎందుకని వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు సంబంధం అని చెప్పని మనకు కూడా అనిపించేస్తుంది అనమాట. అలాంటి పాయింట్అవుట్ చేయడం కానీ అట్లాంటివి మాట్లాడుతున్నాడు. సో సోనియా మాట్లాడిన పాయింట్స్ అయితే మాత్రం కొన్ని బాగానే ఉన్నాయి. కానీ ఏంటంటే తను ఏంటంటే నాకు తెలిసినంత వరకు సోనియా అంటే ఈ 2 డేస్లో నాకు ఎక్కడ కూడా తను ఏదైనా వర్క్ చేస్తున్నట్టు కానీ లేదంటే ఎక్కడైనా యాక్టివ్గా ఏదైనా చేసినట్టు కానీ నాకు ఎక్కడైతే నాకు కనిపించలేదు. ఆ ఎపిసోడ్లో కూడా ఎక్కడ నేను చూడలేదు. సో తను ఏంటంటే లేదు నువ్వు ఇలా చేయాలి, ఇలా చేస్తే నువ్వు కరెక్ట్, అదే కరెక్ట్ అని చెప్పిన తను ఏంటంటే రూల్ చేయడం కానీ జడ్జ్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తుంది. తనకు అది కరెక్టా కాదనే విషయం అయితే పక్కన పెడితే నెక్స్ట్ నాగమణికంట కూడా వచ్చేటప్పటికి నాగమణికంట కూడా తను ఏ గేమ్ ప్లాన్తో ఆడుతున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఎందుకంటే చాలా కూల్గా ఉంటున్నాడు, చాలా కామ్గా ఉంటున్నాడు. తను ఒకటే మాట్లాడుతున్నాడు, ఇది నా మైండ్లో నేను ఏమనుకుంటున్నానో నేను ఏ గేమ్ ప్లాన్తో వచ్చానో నేను అట్లానే ఆడతాను. ఇది మీరు బిగ్ బాస్ అని చెప్పని అందరూ క్లోజ్గా కూర్చుని అందరూ చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అయితే కాదు. నేను ఒకటి అనుకున్నాను, నేను ఆ ప్రకారంగానే నడుస్తున్నాను, నాకు ఏదైనా తప్పు అనిపిస్తే నేను మొహం మీద చెప్పేస్తాను అని చెప్పని తను ఒక ముక్కుసూటి మనిషిగా అయితే మాట్లాడడం జరుగుతుంది. సో ఈ కోణంలో చూసుకున్నప్పుడు ఇలా ఇష్యూస్ అయిన తర్వాత ఇలా డిబేట్స్ అయిన తర్వాత ఫైనల్గా అయితే మాత్రం తనని థర్డ్ చీఫ్గా అయితే మాత్రం అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో అక్కడతో థర్డ్ చీఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది, అక్కడితో డే 1 అయిపోయింది అనమాట. రైట్, ఇక్కడ డే 2కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఫస్ట్ స్టార్ట్ అవడమే ఒక చిన్న ఇష్యూతో అయితే మాత్రం స్టార్ట్ అయిందనమాట. ఇలాగ డే 2 వచ్చేటప్పటికి అక్కడ కూడా ఏంటంటే బేబక్క ఎవరైతే ఉన్నారో తను ఒక కర్రీ అనేది చేయడం జరిగింది, లైక్ ఎగ్ కర్రీ ఏదో చేసిందనమాట. చేస్తే అందులో కొంచెం లిటిల్ బిట్ కారం ఎక్కువైందని చెప్పని సీత వెళ్ళి తనతో అడిగింది, అక్క నేను ఇట్లా నాకు సంబంధించిన రేషన్ ఏదైతే ఉందో గ్రోసరీస్ అందులో నాకు సంబంధించిన ఎగ్ ఏదైతే ఉందో అది నేను తీసుకొని నేను బాయిల్ చేసుకుంటాను, సంథింగ్ ఆమ్లెట్ వేసుకుంటాను అని చెప్పని అడిగినప్పుడు తను ఏమందంటే లేదు నువ్వు అట్లా చేయడానికి కుదరదు, ఎందుకంటే ఒకసారి కిచెన్ మనం యూజ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఎవరు యూజ్ చేయడానికి లేదు, ఎందుకంటే అట్లా చేస్తే మళ్ళీ ఇదంతా డబుల్ వర్క్ అవుతుంది అది ఇది అని చెప్పని తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది బేబక్క. రైట్, బేబక్క ఎందుకు చెప్పిందంటే మనం ఫస్ట్ చూసుకున్నట్లనే తన్నే అంటే వీళ్ళందరూ కూడా ఒక డిపార్ట్మెంట్స్ అనేది ఎట్లయితే డిజైన్ చేసుకున్నారో అంటే వాళ్ళు పెట్టుకున్న రూల్స్ అనమాట, బిగ్ బాస్ పెట్టినవి కాదు. కిచెన్ సెక్షన్ వచ్చేటప్పటికి ఎవరు చూసుకుంటారు, క్లీనింగ్ సెక్షన్ ఎవరు చూసుకుంటారు, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ సెక్షన్ ఎవరు చూసుకుంటారు, ఇట్లా డివైడ్ చేసుకున్నారు అనమాట వాళ్ళలో. అందులో బేబక్ ఏంటంటే కిచెన్కి సంబంధించిన హెడ్గా తను ఉందన్నమాట. సో అక్కడ ఎవరో ఆ అమ్మాయి సీతకు అయితే సంబంధించి తనకు ఆ కర్రీ అనేది కారం ఎక్కువైపోయి ఉండడం వల్ల తను సరిగ్గా తినకపోవడం వల్ల నేను ఎట్లా నా ఎగ్ నేను అది తీసుకుంటాను, నాకు సంబంధించిన గ్రోసరీలో తీసుకొని నేను యూజ్ చేసుకుంటాను అని చెప్పని అన్నప్పుడు వద్దు అని చెప్పని తను డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో ఈ ఇష్యూని తీసుకొచ్చి ఇప్పుడు
ఎవరైతే సోనియా ఉందో లేదంటే ఇప్పుడు నబేల్ ఉన్నాడు అంటే సోనియా, నబేల్ అనే విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు దగ్గర వచ్చి చెప్పడం జరిగింది. నేను ఇట్లా అడిగాను, ఇట్లా రిజెక్ట్ చేసింది, ఎందుకని చెప్పని తను చెప్పడం జరిగింది. చెప్తే అప్పుడు విష్ణుప్రియ డైరెక్ట్గా అంది, ఎందుకని అట్లా చెప్తారు, లేదు నువ్వు వెళ్ళి దీని గురించి వెళ్ళి చీఫ్కి చెప్పు, చీఫ్కి చెప్తే తను నీకు డిసిషన్ చెప్తాడు ఏం చేయాలి ఏంటి అనేది, నువ్వేం మాట్లాడకని చెప్పని విష్ణుప్రియ బాగానే చెప్పింది. అక్కడ నాకు మంచిగానే అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే నబేల్ కూడా అన్నాడనమాట, ఇందులో తప్పేం ఉంది, ఎవరికి సంబంధించింది వాళ్ళు తీసుకుని వెళ్ళి వేసుకోవచ్చు కదా, నేను ఇప్పుడు తింటాను అని చెప్పన్నాడు. తను కూడా మాట్లాడడం జరిగింది. సో అలా వెళ్తూ ఏమైందంటే ఇప్పుడు నిఖిల్ దగ్గరికి అయితే మాత్రం ఇష్యూ రావడం జరిగింది. నిఖిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం అక్కడ ఉన్న ఈ ముగ్గురు చీఫ్ల దగ్గర అయితే మాత్రం వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. నబేల్ ఎవరైతే ఉన్నారో నాకు ఇట్లాగా నచ్చదు, నేను ఇప్పుడు తినాలనుకుంటున్నాను, నేను ఇప్పుడు కుక్ చేసుకుంటాను, నా అగ్నిని తీసుకెళ్తాను, కుక్ చేసుకుంటాను అని చెప్పి తను అన్నప్పుడు బేబక్క ఏమందంటే, లేదు ఎట్లా కుదురుతుంది, నన్ను ఇప్పుడు దానికి సంబంధించిన ఇదిగా నన్ను ఇన్ఛార్జ్గా ఉండమన్నారు కాబట్టి నేను దాని కుకింగ్ సంబంధించి నేను చూసుకుంటున్నప్పుడు ఒకసారి మనం ఇట్లాగా అది బాగా వచ్చినా రాకపోయినా కానీ రోజుకి ఒకసారి మాత్రం లిమిటెడ్గా మనం యూజ్ చేసుకోవాలని చెప్పాను. అంటే లేదు అక్కడ మనం ఏమైనా గ్యాస్ ఏమైనా మనకి యూజ్ చేయకూడదని చెప్పని లేదు కదా అని చెప్పి కొన్ని పాయింట్స్ అనేది రేజ్ చేసుకుని వీళ్ళు ఏంటంటే వాగ్వాదం అనేది చేసుకోవడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే బేబక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఏ చేసినా కానీ ఇప్పుడు అది తప్పైనా ఒప్పైనా అది మంచిగా వచ్చినా రాకపోయినా కానీ ఆ మిస్టేక్ అనేది నేను తీసుకుంటాను, నా మీద ఉంటుంది అది మిస్టేక్ అనేది. సో నాకెవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దు, ఇన్ కేస్ ఒకవేళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే కనుక నేనేం చేయలేను, తర్వాత నేను చేసేసిన తర్వాత మీరు వెళ్ళి మీ ఇష్టం, మీరు వండుకుంటారో చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరే వండుకోండి, కిచెన్ యూజ్ చేసుకోండి, తర్వాత క్లీన్ చేసుకోండి అని చెప్పని తను చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే బేబక్కకి కొంచెం కారం అంటే కొంచెం ఎక్స్ట్రా కొంచెం ఏమని చెప్పింది నిఖిల్ అనమాట. నిఖిల్ ఏంటంటే కొంచెం ఎక్కువ అని చెప్పానంటప్పటికీ నిఖిల్ కూడా అన్నాడు, సో ఏదైనా మిస్టేక్ ఉంటే నన్నే అనండి, అది తనకు సంబంధం లేదు, ఎందుకంటే నేనే చెప్పాను కాబట్టి అలా చేసిందని చెప్పని నిఖిల్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే కామ్గా కూల్గా ఉంటున్న వాళ్ళని డైరెక్ట్గా కార్నర్ చేసేస్తున్నారు అనమాట ఇక్కడ. అంటే ఇప్పుడు ఎవరైతే నాగమణికంట ఉన్నాడో లేదంటే బేబక్క ఉందో, బేబక్క ఫస్ట్ డే 1 నుంచి కూడా ఈ 2 days కూడా తను ఏంటంటే చాలా సైలెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాయిస్ రేస్ చేయడం అనేది మనం చూసాం ఖచ్చితంగా. కానీ నాగమణికంట బేబక్క వచ్చేటప్పుడు చాలా కూల్గా కామ్గా ఉంటున్నారు. నాగమణికంట కొన్నిసార్లు అయితే మాత్రం వాయిస్ రేస్ చేయడం అయితే చూసాం, కానీ బేబక్క అయితే మాత్రం ఎప్పుడు కూడా వాయిస్ అనేది రేస్ చేయలేదు. వాయిస్ రేస్ చేయకుండా తను మాట్లాడడం అయితే మనం చూసాం. రైట్, ఇక్కడ వచ్చేటప్పటికి నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేటప్పటికి నామినేషన్ అనేది సెకండ్ డేనే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో బిగ్ బాస్ నామినేషన్ సెకండ్ డేలోనే అనౌన్స్ చేశాడనమాట. ఇక్కడ నామినేషన్లో ఫస్ట్ నామినేట్ అయ్యింది సోనియా అని చెప్పని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.